ఆవిర్భావ ప్రకటన మాత్రమే, చిన్నది. సో అందుకోసమనే మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అయితే మిత్రులారా, ఇవాళ ఈ సంఘం పెట్టడం చాలా అవసరం అన్నమాట మన తెలంగాణ సమాజానికి. అందుకోసమనే మిమ్మల్ని అందరినీ అప్పుడు 5 ఏళ్ల పాటు తెలంగాణ ఉదయ్ గారిని వేదిక మీద రాసుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ సతీష్ గారిని రండన్న విశ్వంబర చీఫ్ ఎడిటర్ గారు పేరు గుర్తు అట్లా కూడా మర్చిపోయినాడు. అయితే విలేకరుల మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కేవలం ఇవాళ సంఘం ప్రకటన ఉందని చెప్పి అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మన పిలుపునందుకొని ప్రజా సంఘాల వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు. ఈరోజు చాలా మంది ఉద్యమాన్ని వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయితే చాలా మంది అనేది ఏంటంటే, ఇన్ని రోజుల పాటు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాని. ఇప్పుడు ఎందుకు మాట్లాడకూడదు చెప్పండి? ఎప్పుడైనా మాట్లాడదాం. అన్యాయం జరిగింది, లేదు ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని మీరు మార్వాడి గోబ్యాక్ అంటారని. ఉద్యమం మలుపు తిప్పడానికి చిన్న సంఘటన చాలు కదా, అదే మలుపు తిరుగుతుంది ఒక సంఘటన జరిగితే. అట్లే జరిగింది. మేము మాట్లాడడానికి మీరు వ్యాపారస్తులే కాదు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారంటే, మరి మా మీద బాధ్యత ఉన్నది. ఇవాళ పాన్ పరాగ్ తింటే యువత మొత్తం కూడా క్యాన్సర్తో చచ్చిపోతున్నారు చిన్న వయసులోనే కాదా? చెప్పండి. పానీపూరి తింటే చిన్న పిల్లలకి టీబీ వస్తుంది, కల్తీ వస్తువుల వల్ల క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ గమనించినాం ఎన్నో ఏళ్ళ నుంచి. మనం కనుక ఇప్పుడు వీళ్ళని ఆపకపోతే అది పెద్ద రాజపుండయి మననే తినేస్తుంది. అప్పట్లో ఒక ఆయనంట ఒక రాచరిక పాలనలో ఒక పెద్ద నియంత్రణుడంట. ఆయన ఏమన్నాడంటే, ఉల్లిగడ్డ ఎవరు తినొద్దా బాబు, ఉల్లిగడ్డ తింటే చంపేస్తానంట. అంటే ఆ ఉల్లిగడ్డ తినడం కూడా ఆయన మాకెందుకయ్యా బాబు ఈ ఉల్లిగడ్డ తినడం లేనిపోయిన పంచాది, ఆయన చంపుతాడని ఉల్లిగడ్డ తినడం బంద్ చేసిందంట. కోడిగుడ్డ ఆయన దగ్గర పోయిందంట, మటన్ ఆయన దగ్గరికి చికెన్ ఆయన దగ్గర పోయిందంట. ఆ మటన్ ఆయన లాస్ట్ కు వెనక తిరుగుస్తారు, కోడిగుడ్డోడు మాయమైండు, ఉల్లిగడ్డోడు మాయమైండు, చికెన్ ఓడు మాయమైండు. అంటే భయపెట్టి చంపుతారన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. మటన్ ఆయనకు కోపం వచ్చింది, కొట్లాడదామని తిరగబడ్డాడు. తిరగబడగానే కింద చూస్తే ఏమైంది, ఉల్లిగడ్డ ఆయన లేడు, కోడిగుడ్డ ఆయన లేదు, చికెన్ ఆయన లేదు. కాబట్టి అంటే మీకు అర్థమైందా సబ్జెక్టు? ముందే కోడిగుడ్డు నాడు లేదా ఉల్లిగడ్డ నాడి అందరం ఎదురు తిరిగితే ఈ సమస్య ఎదుర్కోవచ్చు మనం. ఇవాళ లాస్ట్కి వచ్చేసరికి ఎవరు మిగలే, వాళ్ళు మన అదే అంటారు, మీ వ్యాపారస్తులు కాదు. కానీ ఇది సమాజం ముందు గుర్తుపెట్టుకోండి. వారు భారతీయులేగా అంటే మరి మీరు తెలంగాణలో ఎట్ట బతకాలి చెప్పండి? వాళ్ళు భారతీయులే ఎక్కడైనా బతకొచ్చు అంటే మేమేం కావాలి? తెలంగాణ తెచ్చుకొని మా వాళ్ళంతా ఏం కావాలి? మా సంస్థలు ఏం కావాలి? మా కిరాణా కొట్టు ఏం కావాలి? కోంటోళ్ళంతా ఆగమైపోయారు. 20 ఏళ్ల క్రితం సుధాకర్ రెడ్డి గారు ఆర్యవైశ్యులు పిలిపించి 20 years తర్వాత మీరు మీ సంఘం మీ కులం ఉండదు, మొత్తం మాల్లో వస్తాయని చెప్పిండంట. 20 ఏళ్ల క్రితం చెప్పినట్ట సుధాకర్ రెడ్డి గారు. ఆయన గమనించిండు ప్రపంచీకరణలో వచ్చేస్తాం మొత్తం అని. వాళ్ళు 20 బండి పోని కాడికి పోయి వాళ్ళు పోతారంటే మరి మోసం చేయడానికి పోతారు, డబ్బుల కోసం పోతారు. మనం బొంబాయి మిఠాయి, పీసీ మిఠాయి అలా రంగులే కదా మొత్తం ఉండేది. అసలు మన పానీపూరిలో తయారయ్యే పచ్చ రంగు ఎక్కడది? దాంతోటే కదా క్యాన్సర్ వచ్చేది. ఎన్ని కల్తీ నూనెలు, డాల్డా, నెయ్యి, నూనె అన్ని కల్తీ. కాటేదాన్ని మొత్తం కల్తీ ప్రాంతం చేసి లాస్ట్కి అక్కడ మొత్తం కల్తీ సంస్థలే ఆడ తయారైపోతున్నాయి. ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అనుభవం ఉంటుంది వాళ్ళతోటి మనకు. అందుకోసమనే ఇంతమంది ఇంత ఎఫెక్ట్ ఈ మూమెంట్ కి ఇంతమంది ఇన్ని వేల మంది చూస్తున్న వీడియోలు అంటే వాళ్ళ గురించి తెలుసు కాబట్టి. ఈశ్వర్ అని ఒక సంగారెడ్డిలో ఒక ఎరకల యువకుడు ఉన్నాడు, నిలబడతాడు ఒకసారి. ఆయన ఒక మారోడు, ఆయనకు అగర్వాల్కి ఎకరం పొలం ఇచ్చిండు లీజ్కి. ఏమని? ఆయన వ్యర్థం ఆపు చేస్తే అది ఈయన పొలంలోకి రావాలి, సంవత్సరానికి ఇన్ని డబ్బులు ఇవ్వాలి. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి మనోని తిప్పుతా ఉన్నారు కూడా. అట్లా మొన్న ఒక బంగారం వ్యాపారం అయిన భువనగిరిలో 4 కోట్లు జమ అయినాక మొత్తం పెట్టే బేడ బిచానెత్తేసిండు.
ఇట్లా ప్రతి ఒళ్ళకి అనుభవాలు ఉన్నాయి. ప్రతి ఒళ్ళు చెప్తారు నాకు ఫోన్లు చేసి, అన్న నాకు ఇట్లానే చేసిండు, నాకు ఇట్లానే చేసిండంటే మీరందరు రాండి అని చెప్పిన, ఉద్యమం చేద్దాం రాండి అని. ఉద్యమం చేయకపోతే, వాళ్ళని గో బ్యాక్ అనపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా మనం ఎదురు తిరగాల్సిందే. ఎక్కడున్నా, ఏ పార్టీలు ఉన్నా మనకు పార్టీకి సంబంధం లేదు. మనం ఏ పార్టీని వ్యతిరేకించట్లేదు. మరి ఎందుకు బండి సంజయ్ జీడీపీ పెరుగుతుందంట? జీడీపీ ఇక్కడ పొలం కొంటే పెరుగుతుంది. మా రాజస్థాన్ లో, గుజరాత్ లో కొంటే ఎట్ట పెరుగుద్ది? ఆయన జీడీపీ పెరుగుతుంది. ఎందుకంటే కరీంనగర్ లో 300 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటే 250 ఫ్యాక్టరీలు మార్వాడి ఇవ్వాలి కరీంనగర్ లా. హైదరాబాద్ లో మొత్తం ట్రూప్ బజారు, జనరల్ బజారు, గోషమాల్ అంతా వాళ్ళే కదా. అందుకోసమైనా వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. ఇది పార్టీల సమస్య కాదు. ఇది లోకల్ వ్యాపారులు, నాన్ లోకల్ వ్యాపారులు. ఇవాళనే ప్రారంభమైంది కదా, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి మీరు. ఖచ్చితంగా కొత్త షాపు గనక పెడితే ఈ ఉద్యమం మనం నడిపే అర్థమే లేదు. కొత్త షాప్ మీరేగానే పెడతారు కదా, మాకు చెప్పండి, మేము వస్తాం. నేను వస్తా, ముందు నిలబడతా మీ అందరికన్నా. షాపు ఎవరిని పెట్టనీయకుండా అడ్డుకునే బాధ్యత నేను తీసుకుంటా. జైలుకైనా పోతా, అరెస్ట్ అయినా. ఈ రోజు సదాశివ నగర్ లో జరుగుతుంది. బంటు ఉమేష్ వాళ్ళు నిన్న గొడవ చేసి వచ్చిండ్రు. షాపు గనక రేపు ఉంటే, ఆడ షాపు కనుక ఉంటే ఎల్లుండి పోదాం కార్లు వేసుకొని, ఏం జరగాలో అది జరుగుద్ది మిత్రులారా. రెండవది పాత షాపుల వాళ్ళు కల్తీ లేకుండా, నకిలీ లేకుండా, జిరాక్స్ లేకుండా, డూప్లికేట్ లేకుండా ఎంఆర్పి రేటుకే అమ్మాలా. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనమే సైనికులాగుండి మొత్తం కంప్లైంట్ చేయాలి, వాళ్ళ షాపులని సీజ్ చేపియాలి. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎక్కడ మా మీద దాడి చేస్తే ఇక వీళ్ళు అణచివేసి డబ్బులు పెట్టి అనుకుంటారు. కానీ మన జేదు గుర్తుపెట్టుకోండి, చాలా శాంతియుతంగా ఉండాలి. ఆంధ్ర గోబ్యాక్ అన్నప్పుడే మనం ఎవరి మీద దాడి చేయలేదు. డెమోక్రాటిక్ గా తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది ఎండ్లెస్ మూమెంట్. ఇది ఎప్పుడు నిరంతరంగా తెలంగాణ సమాజం మేల్కొని ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు, వాళ్ళకే తెలుసు ఎవరు వ్యాపారం పక్కన ప్రారంభించబోతుండో. కాబట్టి ఎవరిది బాధ్యత? వ్యాపారస్తులది బాధ్యత. మీరందరూ నాయకులు ఈ ఉద్యమంలోకి వ్యాపారస్తులని, ముఖ్యంగా కోమట్లని, అదేవిధంగా పద్మశాలిని, అదేవిధంగా విశ్వకర్మల్ని, వాళ్ళందరినీ కూడా ఉద్యమం మొత్తంగా రజకులు కాదు, రజకులు మంగళ వాళ్ళని కూడా ఉద్యమంలో తీసుకురావాలి మిత్రులారా. ఆడవాళ్ళని తీసుకొచ్చి నార్త్ ఇండియాకి వెళ్ళి మంగళ షాప్ పని చేపిస్తా ఉన్నారు. బండి సంజయ్కి సమాజం మీద అవగాహన లేదు. హిందూ సమాజంలో యాటకూర కొట్టేది కటికలు, అరకటికలు. మరి ముస్లిం సమాజంలో మాంసం ఎవరు కొట్టాలి? మన 3 సమాజాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గురించి చెప్పట్లే. అప్పుడు ముస్లిం సమాజం అక్కడ ఉండే, వాళ్ళని వదిలిపెట్టి మిగతా హిందూ సమాజం మనది. అవతల పోతే లంబాడి ఆదివాసీ సమాజాలు ఉన్నాయి. లంబాడీలకు గుర్తుపెట్టుకోండి, డప్పు కొట్టేటోళ్ళు ఉన్నారు, బంగారం పని చేసే ఉన్నారు, మంగళ పని చేసే ఉన్నారు, దోబి కూడా ఉందట లంబాడి అని చెప్తున్నాడు. అదే విధంగా అటువైపున ముస్లిం సమాజంలో మంగళ పని చేసే వాళ్ళు ఉన్నారు, కటిక పని చేసే వాళ్ళు ఉన్నారు, చెప్పుల పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళదొక సమాజం. వాళ్ళు మిగిలినగా మధ్యలో మందొక సమాజం. మనకాడ మాదిగలు చెప్పులు కుట్టాలి, మంగళి వాళ్ళు మంగళ పని చేయాలి, వాళ్ళు రజకుల పని చేయాలి, మరి పద్మశాలి బట్టలు నేయాలి. ఇట్లాంటి మన సమాజం ఉంది. ఆయన ఏమంటాడంటే దీనికును మన ఉద్యమానికి ముస్లింలు లింకు పెడతాను. ముస్లింలే మటన్ కొడతాను. ముస్లిం మటన్ కొట్టేది వాళ్ళ కోసం, మన కోసం కాదు. అప్పటి నుంచి వచ్చింది మనకు ఆచారం. మన కొట్టే వాళ్ళు అరకటికలు. ఈ 3 సమాజాలు ఉన్న విషయం ఆయన తెలియదు. ఆయన జీడీపీ ఏడబోద్దని భయానికి రాజస్థాన్, గుజరాత్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు. ఎంతమంది ఉంటాడు రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు? ఇక్కడ పిడికడ మంది ఉంటాడు. మనం 99% మనం ఉంటాం. 99% కావాలన్నా రాజాసింగ్కు, మాధవీలతకు, లేకపోతే పిడికేడు మీకు డబ్బులు ఇచ్చే, మీకు సందాలు ఇచ్చే ఆ ఒక కులం, ఆ మార్వాడి వ్యవస్థ కావాలో మీరే తెలుసుకోవాలి మిత్రులారా. ఆ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. మీరు తెలంగాణ పక్షమా లేకపోతే రాజస్థాన్, గుజరాత్ పక్షమా మీరే తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ ఉద్యమాలు మీరందరూ క్రియాశీలకంగా పాల్గొనాలంటే అందరు ఈ ఉద్యమంలోకి రావాలి. రాని పక్షంలో మన సమాజానికి మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంది. నిన్న పొద్దున్నే గిరిజన సోదరులు ఎక్కడ కొట్టిండు? డోర్నగల్ల కొట్టిండు. నిన్న పొద్దున కాజం సత్తమన్న ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో ర్యాలీ జరిగింది. మొన్న పొద్దున
రామంతపూర్లో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. ఆ మనుగలు ఆపినరు మొత్తం వాళ్ళంతా. అక్కడ కూడా ఆపిన ద్రోహి ఎవరు? ఆచారి, కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు. వాళ్ళే ఎందుకు వస్తారని చెప్పండి మీరు. ఈడ ఒక్క కొంతమంది వర్గం వాళ్ళే వస్తారు, ఒక పార్టీ వాళ్ళే. మిగతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక వైఖరి చెప్పింది. టీఆర్ఎస్ పార్టీ ఏమి చెప్పలేదు ఇంతవరకు వైఖరి. కమ్యూనిస్టులకు సంబంధమే లేదు. ఇది కేవలం ప్రజా సంఘాలు చేస్తా ఉన్నారు. సురేందర్ సార్ని 3 నెలల క్రితమే పెద్దపల్లిలో మీటింగ్ పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి ఎదుర్కొంటాను వాళ్ళని. ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడనే కూడా ఇక్కడ కథానాయకులు కావాలి తప్ప దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేసుకున్నా ఎక్కడో అక్కడే దీన్ని మాత్రం ఖచ్చితంగా నడపాలి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఎదుర్కోవాలి దీన్ని. ఈ ఉద్యమము ప్రజల చేతులకు పోయింది, గుర్తుపెట్టుకోండి. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అరగోపాల్ లాంటి మేధావి గారు కూడా వచ్చి మన ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. మీరు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు, ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. ఫస్ట్ అందరూ నా రిక్వెస్ట్ మీద ఫోన్లు తీయండి, ఒకసారి ఫోన్లు తీయండి మిత్రమా, ఫోటో కొట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి, స్టేటస్ లో పెట్టండి, ప్రచారం చేయండి. అందరూ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పత్రికలలో విలేకరులు తీసుకోండి. మీ పేర్ల మీద మొత్తం ఉద్యమాన్ని మీ గురించి, మీ నాయకత్వం గురించి మీరే రాసుకోండి. సోషల్ మీడియా లేకపోతే అసలు ఈ మన ఉద్యమమే లేదు, ఈ బార్వాడి గోప్యాక్ ఉద్యమమే లేదు. మొత్తం వాళ్ళకు ప్రత్యేకంగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్తాం మీడియా సోదరులకి. చప్పట్లు కూడా కొడతలేదండి బాబు. చూడండి, వాళ్ళు మన సమాజంతో లేరు. వాళ్ళు ఏ పండుగలను చేసుకొని మనకు అవసరం, మన కల్చర్ మనకు ఉన్నది. కోటాయన దగ్గరికి పోయి సేటు గారు మా పిల్లగాడు బడికి పోతుందంటే పరీక్ష ఫీజుకి ఇస్తాడు, లేకపోతే మా పెళ్ళి అంటే ఇస్తాడు, సాగుందంటే ఇస్తాడు. వాళ్ళ మీదే కొట్లాడతాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళకి ఎగ్గొడతాం, వాళ్ళు కూడా వడ్డేసుకుంటారు. సరిపోయింది దానికి దీనికి, అంతే కదా. వీళ్ళు మన జీవితాలతో మనతో బతికి, మనతో బుట్టి, మనతో బతికి మనతోనే పోయేటోళ్ళు వీళ్ళు. ఇక్కడున్న ఏ సమాజం అయినా అసలు వాడికి ఇన్ని రోజులు ఆ కొట్టోని పేరే తెలియదు మనకి. వాడు 6 నెలలకు ఒకసారి ఇంటికి పోతాడు, పోయేటాడు మొత్తం బ్యాగ్లో డబ్బులను చదువుకుపోయి ఆడ కట్టొస్తాడు. వీళ్ళు అనుకున్నాక వీడు ఊరికి పోతాడు అనుకుంటారు. తప్పది. డబ్బులన్నీ రాజస్థాన్ తీసుకుపోయి అక్కడ వ్యాపారాలు పెట్టడానికి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెలకు రాజస్థాన్, గుజరాత్ తరలించిపోతున్నాయి మన డబ్బు. మనకు జీడీపీ ఎలా పెరుగుతుంది? ఇంకా వాళ్ళు ఏమంటారంటే మీకు ట్యాక్స్ కట్టరు వాళ్ళు, వాళ్ళకు అసలు మొత్తం బోగస్ కంపెనీ వాళ్ళది, జిఎస్టీ ఉండదు. జిఎస్టీ కట్టడానికి దానికి నెంబర్ ఉండదు. స్కాన్ చేయమంటే పర్సనల్ నెంబర్ ఇస్తాడు. డబ్బు అడిగిపోతుంది. మనకంట ఏమి రాదంట. వాళ్ళు రావడం వల్లనే మనకు అన్నీ అంట. మరి చార్మినార్ వాళ్ళే కట్టిందా చెప్పండి? గోల్కొండ వాళ్ళు కట్టిందేనా? మన అన్ని ఈ రోడ్లు కూడా వాళ్ళే వేసిండ్రా? పని చేయడానికి వచ్చిందంటారు కదా. మరి డ్రై క్లీనింగ్ చేయాలి, మన మురికాల మట్టి తీస్తారా చెప్పండి? ఇళ్ళలో పని చేస్తారా? ఏం చేయరు, అట్లాంటివి చేయరు. కేవలం స్మార్ట్ గా కొట్లలో కూర్చోడు. అది ఎవరేం చేసే పనే. ఈ సమాజాన్ని నిర్మించుకున్నది, బాగు చేసుకుంది మనకి ఇష్టం లేకపోతే కేసీఆర్ పంపినాం. మనం కానీ ఒప్పుకుంటాం? మనం ఒప్పుకుంటాం ఇతర రాష్ట్రాల్లోని? అసలు ఒప్పుకో. ఇక్కడ తెలంగాణ సమాజం ఎందుకు ఇప్పుడు ఇంతగానో ఇంత కోపం ఎందుకుంది తెలంగాణ సమాజానికి అంటారు? అన్ని అన్యాయాలు చేశారు మీరు. పుసుక్కున్న తెలంగాణ వాని దగ్గర బంగారం పెడితే కదా అటే పోదు, రాది కది. ఇల్లు పెట్టినా అటే, పొలం పెట్టినా అటే, ఏం పెట్టినా వాడు మనకు కనపడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ బాలా స్వీట్ పేరు పెట్టుకొని ముషిరాబాద్ లో ఓనర్ కొడుకుకి హెరాయిన్ పెట్టి చంపిన వాళ్ళు. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ కి గంజాయి, హెరాయిన్, కొకాయిన్, మన మారణాయుధాలు, అక్రమ మారణ ఆయుధ రవాణా మొత్తం వాళ్ళే చేస్తుండ్రు. ఇక ఊకోవాలనా? ఆడిచ్చి మన దగ్గర ఏంటి చెప్పండి? మన వాళ్ళు బతకాలంటే మన దుకాణం మనకు ఉండాలి, సోయి ఉండి మనం బిజినెస్ చేయాలి. మన రాష్ట్రంలో మన వ్యాపారస్తులకు 100% రిటైల్ రంగంలో మన వాళ్ళే ఉండాలి. ఇది మన డిమాండ్. ఇది ఒక్క షాపులనైనా సెపరేట్ ఉద్యోగం ఇచ్చినా మనకు చెప్పండి వాళ్ళు? ఒక్క ఉద్యోగం. వాడు మొన్న మనకి ఎదురే చెప్తుండు, మాకు నమ్మకం కావాలి, మా బామ్మారిని తెచ్చినా, మా తమ్ముని తెచ్చినా అంటే మరి మేమేం కావాలి? సబ్సిడీ కావాలి, మా ఇల్లు కావాలి, మా గాలి కావాలి, మా పని కావాలి. కానీ మాత్రం మనకు అలా ఉద్యోగం తీపరు. నీకు పరిచయమే చేసుకోడు అసలు.
వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే తింటారు, వాళ్ళే కలిసి ఉంటారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింది, బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళకే అమ్ముకుంటారు, మనకు అమ్మరు వాళ్ళు లేని రెండు వ్యవస్థలు. చికెన్ మటన్ లేరు, తాళ్ళెక్కులలో లేరు, ఎకరాలు కాబట్టి. ఆల్ కబీర్ వాళ్ళ బీఫ్ ఎగుమతి, ఇండియాలో సెకండ్ బీఫ్ ఎగుమతి, వరల్డ్ మొత్తంలో సెకండ్ బీఫ్ ఎగుమతి భారతదేశం, అది వాళ్ళదే. ఆల్ కబీర్, ఇక్కడ ఆల్ కబీర్ సంగారెడ్డి కాడ ఉన్న కబీర్ జైంట్స్ దే. చూడండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇక వాళ్ళు నడిపే ఈ గోరక్షణ చూసినా అది పెద్ద స్కామ్. అది ఎవడన్నా మన ఊర్లలో ఆవులు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు కదా, వారికి రహదారి సర్టిఫికేట్ ఉంటుంది, వాడికి అవి పట్టకపోవటం, కూరగాయలు కొంతమంది వాళ్ళు దాంట్లో అమ్మటం, దేంట్లో గోశాలకు పంపడం. వీడు పోయి కోట్ల నుంచి తెచ్చుకుంటే ఇయ్యరిగా వాళ్ళు మారోళ్ళ దగ్గర పోయిందంటే ఇక మాయం నటే. ఇక అది రానే రాదు, అంత అనుభవాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మనం ఏంటంటే మేమేం చేసినాం, మమ్మల్ని కొడుతుండ్రు, మనం కొట్టినామా, మనం తిట్టినామా? తాగుబోతులని నిర్ధారించిండు జిగ్నేష్ దోషి అని ఒక లీడర్. ఆయన బ్రాన్ అండ్ బ్రాటప్ ఇక్కడేనంట, మళ్ళా తెలుగే రావట్లేదు కరెక్ట్గా, తెలుగుని అడాప్ట్ చేసుకోలేనాడు. మహారాష్ట్రలో రాజ్ ఠాకరే మొదలు చెప్పిండు, ఈ రాష్ట్రంలో ఎవరైతే మరాఠీ మాట్లాడరు వాళ్ళ చెంప చెల్లుమంటది అన్నాడు. మనం కొట్టినామా? ఢిల్లీ పోయినా మనం హిందీలో మాట్లాడాలి, ఢిల్లీ వాడు వచ్చినా మనం హిందీలో మాట్లాడాలి. ఇది ఏం కర్మనేమో. భారతదేశంలో 4 భాషలు, 4 రాష్ట్రాలు మాత్రమే హిందీ మాట్లాడుతున్నాయి. 4 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. మిగతా ఏ రాష్ట్రాలలో హిందీ మాట్లాడరు, ఎవరి భాష వాళ్ళకే ఉంది. జాతీయ భాషలు అంటూ లేవు. మన ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్, తర్వాత ప్రభాస్, తర్వాత అల్లు అర్జున్, వీళ్ళంతా కూడా హిందీ సినిమాలు తీస్తా ఉన్నారు కదా. వీళ్ళు తీసిన హిందీ సినిమాలు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. వార్ 2 ఎట్ర ప్లాఫ్ కదా. ప్రభాస్ తీసిన ఇంతకన్నా ముందు సినిమా అది ప్లాఫ్. అప్పుడే అవారికి ముందే రామ్ చరణ్ తీసినటువంటి, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమా ఏంటి, RRR, సూపర్ డూపర్ సక్సెస్. బాహుబలి తీసిన ప్రభాస్ సినిమా సక్సెస్. ఇప్పుడు వీళ్ళు సినిమాలు నార్త్ ఇండియాలో బతికితే వాళ్ళకి ఫీలింగ్ వచ్చేసింది, అలా వీళ్ళు కర్రేగుంటారా బాయ్, వీళ్ళతో సినిమాలు ఏందన్నారు. ఇవాళ మన తెలుగోడు లేకపోతే వాళ్ళకి సినిమాలకి దిక్కే లేదు, గతే లేదు వాళ్ళకి. మన సినిమాలన్నీ ఫెయిల్ చేస్తుంది ఇంటెలెక్చువల్ గా. అది నార్త్ ఇండియా కంపెనీ లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అప్పుడు వాళ్ళు కూడా అంతే వచ్చిండ్రు. వాళ్ళని పంపినవా లేదా? ఆంధ్రలో పంపినవా లేదా? మరి రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడిరా లేదా మన తాతలు? నక్సలిస్టులే ఉండరా లేదా? ఆయన అంటాడు, ఈ తెలంగాణ ఎవడి అయ్యా జాగిరి కాదు, ఇది ఎవరి జాగిరి కాదు, మా జాగిరా నాయన, మా సొంతం ఇది, ఎవడొచ్చినా ఎలా కొడతాం మేము. ఇప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ. అయితే బ్రదర్స్, ఇక్కడ ప్రతి కుటుంబానికి నిజాం సర్కార్తో సంబంధం ఉన్నది. ఏదో పనిలో ఉండడం వాళ్ళతో మనకు మాన్యాలు కూడా ఇచ్చారు వాళ్ళు పనిచేసినందుకు. ఆ నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడినాం. నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఈ సుల్తాన్ బజార్లో ఉన్న బ్యాచ్ అందరూ కూడా ఆయన దగ్గర పోయి బిజినెస్ కోసం అని ఆ సుల్తాన్ బజార్, ట్రూప్ బజార్ అంతా తెచ్చుకుంటారు. వీళ్ళు ఉన్నారా? వాళ్ళు నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన ఒక్క మార్వాడి ఆయన ఉన్నాడా? తెలంగాణ ఉద్యమాలు ఉన్నారా? చెప్పండి. మరి వాళ్ళు మన సమాజంలో డబ్బులు సంపాదించుకునేందుకు ఒక కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హాస్పిటల్ కట్టిస్తుంది, స్కూల్ కట్టిస్తుంది. వీళ్ళు కట్టితే మరాఠీ స్కూల్ కట్టిస్తారు, లేదా రాజస్థాన్ స్కూల్ కట్టిస్తారు. వాళ్ళకే ధర్మాలు మనకి ఇయ్యరు. వాడు అసలు బిజినెస్ వాళ్ళతో చేస్తాడు. రూపాయి వచ్చే పద్ధతి కూడా వాళ్ళ దగ్గరనే కొంటాడు. రూపాయి వచ్చే ప్రతిది కూడా వాళ్ళ దగ్గర కొంటాడు. మనం ఏంటంటే మనకు వీక్నెస్, 10 రూపాయలు తక్కువైతే వాళ్ళ దగ్గర పోతాం. లాస్ట్కి చివరిగా జరిగేది ఏంటంటే వాళ్ళ వస్తువులు బైకాడికి పోయేకాడికి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అవినీతి చేసినా, స్కామ్ చేసినా, నకిలీ చేసినా, డూప్లికేట్ చేసినా ఇక వాళ్ళ వస్తువులని మార్వాడి గోబేకాడగా పిలిపించాల్సి వస్తుంది. ముందుగా వాళ్ళ ఇళ్లలో పనిచేసే మన వాళ్లకు విజ్ఞప్తి చేస్తాం, వాళ్ళ ఇళ్లలో పనిచేద్దని. అప్పుడు ఏమైందో చూడండి. తప్పకుండా మిత్రులారా, బంద్ చేసుడే. ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి అంత పెద్ద వద్దు. మనం చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నాక జనాల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు డబ్బు ద్వారా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా కనిపిస్తా ఉన్నారు కాబట్టి మనం ప్రజల ద్వారా ఉన్నాం.
అని ఇది కేవలం ప్రెస్ మీట్కి ఇంతమంది, బహుశా రాష్ట్రంలో పెద్ద ప్రెస్ మీట్ మందే అనుకుంటున్నాను నేను, ఇంత పెద్ద ప్రెస్ మీట్. అంత కోపం, బాధ ఉంది, రగిలిపోతుంది తెలంగాణ సమాజం. ఖచ్చితంగా ఎదుర్కొందాం వాళ్ళని. ఇది ఈ ఉద్యమాన్ని ప్రజల చేతికి పంపాలి, ప్రజల నుంచి నాయకత్వం వహించినట్టు చేయాల్సిన బాధ్యతగా హైదరాబాద్ ఉన్న మనందరి పైన ఉందని తెలియజేస్తూ గిరిజన శక్తి నాయకుడు రాజేష్ నాయక్ గారిని ఒక్కటే నిమిషం పత్రికా విలేకరుల సమావేశం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. లాస్ట్ మీరే లాస్ట్.